అండి. వెల్కమ్ టు S4 సైన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ. ఈ ఛానల్లో సైన్స్ క్లాసెస్ అండ్ స్కూల్ అకేషన్స్కి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి. నా వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ ఇన్ 10th class biology is nutrition. Nutrition is a food supplying system. Why do we need nutrients? We need nutrients like carbohydrates, proteins, fats, vitamins and minerals for all metabolic process in our body. From morning to evening, we will do so many activities in our body. Okay? And for that activities, we need energy, and for our growth and repair, we need nutrients. So from these all nutrients, from the carbohydrates and fats, we will get energy. And proteins helps in growth and repair of our body. And vitamins and minerals will help in to get immunity power and also to fight with the disease causing microorganisms. న్యూట్రిషన్ లెసన్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎందుకు, న్యూట్రియంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఏంటి అంటే మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మన జీవితంలో ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఆ లోపల జరిగేటువంటి లైఫ్ ప్రాసెస్కి కావచ్చు, బయట మనం చేస్తున్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్కి కావచ్చు, మనకి ఎనర్జీ కావాలి. అవి చేయాలి అంటే మన బాడీలో ఒక గ్రోత్ ఉండాలి. మనకి ఎప్పుడైనా ఎలాంటి ఇంజురీ అయినప్పుడు అది రిపేర్ అవ్వాలి. ఇంకా ఏదైనా డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటితో ఫైట్ చేసేంత ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. సో వీటన్నింటినీ మనం తట్టుకోవాలి అంటే మనకి ఇలాంటి న్యూట్రియంట్స్ అవసరం. Next, modes of nutrition. Nutrition modes are two types: autotrophic nutrition and heterotrophic nutrition. Autotrophic nutrition means the organisms can prepare their own food. Okay, the organisms which can prepare their own food with the help of sunlight. Those type of organisms are autotrophs, and the nutrition is called like autotrophic nutrition. The organisms which comes under autotrophic nutrition examples are all green plants and also blue-green algae. Okay, and the second mode of nutrition is heterotrophic nutrition. Heterotrophic nutrition means the organisms which can depend on others, which can't prepare their own food. For their food, they depend on other organisms. Such type of organisms are called heterotrophs, and the nutrition mode of that organisms is called heterotrophic nutrition. The organisms which comes under heterotrophic nutrition are all animals. Animals completely depend on all green plants for their food, either directly or indirectly. న్యూట్రిషన్ మెథడ్స్లో టూ టైప్స్ ఉన్నాయండి: ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటంతట అవే సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకొని ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాయో అలాంటి ఆర్గానిజమ్స్ని మనం ఆటోట్రోప్స్ అని అంటాము. అలా ఆ ఆర్గానిజమ్స్ ఫుడ్ని చేసుకునేటువంటి విధానంని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటాము. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే వాటి ఆహారం కోసం ఇతర జంతువులపైన ఇతర వాటిపైన ఆధారపడి ఉంటాయో అలాంటి వాటిని మనం హెటరోట్రోప్స్ అని అంటాము. అలాంటి న్యూట్రిషన్ మెథడ్ని హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అని అంటాము. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ కింద ఎగ్జాంపుల్స్గా యానిమల్స్ని తీసుకోవచ్చు. ప్రతి ఒక్క యానిమల్ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్లాంట్స్ పైనే ఆధారపడతాయి. దట్స్ వై దీస్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. వై వీఆర్ కాలింగ్ ప్లాంట్స్ ఆర్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్? బికాస్ దీస్ ప్లాంట్స్ కెన్ ఓన్లీ ప్రిపేర్ ఫుడ్ టు ఆల్ ఆర్గానిజమ్స్. మనం ప్లాంట్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని ఎందుకు అంటున్నామండి? ఇవి మాత్రమే సన్లైట్ను యూజ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసి మిగిలినటువంటి అన్ని ఆర్గానిజమ్స్కి ఫుడ్ని సప్లై చేస్తున్నాయి కాబట్టి వీటిని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని అంటాం. సో why we are calling these plants are food providers? By which process? That is what? Photosynthesis. In photosynthesis is the most important life process in plant body, because without food there is no organism on the earth. So that food is produced from photosynthesis process only. So the photosynthesis process is the most important life process. Photosynthesis అనేది లేకపోతే ఈ ఎర్త్ పైన ఒక ఆర్గానిజం అనేది లేదు. కాబట్టి ఫోటోసింథసిస్ అనేది ఒక ఇంపార్టెంట్ జీవక్రియ.
So many scientists conducted experiment on this photosynthesis process. Finally, in 1931, C.B. Van Neel proposed an equation for photosynthesis process. Photosynthesis process గురించి ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ ఫైనల్గా 1931లో సిబి వాన్ నీల్ ఒక ఈక్వేషన్ని ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు సిబి వాన్ నీల్, టు ప్రిపేర్ వన్ కాంపౌండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, it need carbon dioxide and water. So in the presence of sunlight, that carbon dioxide and water, with the help of chlorophyll, the plants can prepare their own food, carbohydrate. So సిబి వాన్ నీల్ ప్రకారం కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవ్వడానికి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ సన్లైట్ని యూజ్ చేసుకుని క్లోరోఫిల్ సమక్షంలో కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేస్తాయి. So C.B. Van Neel conducted his experiment on sulfur bacteria. Instead of oxygen, bacteria release H2S. Actually, he conducted experiment on sulfur bacteria. He observed that instead of releasing oxygen, these sulfur bacteria released hydrogen sulfide. సిబి వాన్ నీల్ ఏం చేశాడంటే సల్ఫర్ బ్యాక్టీరియా పైన ఇతని ప్రయోగాలు చేసినప్పుడు తను అబ్జర్వ్ చేసింది అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేయకుండా హైడ్రోజన్ సల్ఫైడ్ని రిలీజ్ చేయడం గమనించాడు. ఫైనల్లీ రాబర్ట్ హిల్ ప్రపోజ్డ్ వన్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్, దట్ ఈస్ 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6H2O plus 6O2 in the presence of sunlight and chlorophyll. రాబర్ట్ హిల్ ఫైనల్గా ప్రపోజ్ చేసినటువంటి ఈక్వేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ నౌ ఇన్ photosynthesis process, what are the raw materials for photosynthesis? Okay, from the equation we can say that water, air, carbon dioxide and sunlight, these four factors are very important raw materials for photosynthesis process. So in this lesson 6 activities are there. Okay, I am giving about information about these all 6 activities here. మనకి ఈ లెసన్లో ఒక 6 యాక్టివిటీస్ ఉన్నాయండి. ఈ యాక్టివిటీస్లో మనకి ఎగ్జామ్లో ఒక యాక్టివిటీ కన్ఫామ్గా వస్తుందండి. సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకే, ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ aim is what? To test the presence of starch. And the material required for this experiment are test tube, beaker, water, methylated spirit, tripod stand, Bunsen burner, asbestos gas, iodine solution, petri dish. Okay, here you see, arrange the apparatus like this. Okay, and first of all take the test tube and place one leaf in this test tube. Take some amount of methylated spirit. Okay, next take one beaker, fill it with water and put this complete setup test tube in this beaker. And next boil the methylated spirit till the green color, thick green color leaf turns like into pale green color. Okay, here what will happen? The chlorophyll, the green color pigment which is present in the leaf will turns like into pale yellow, because what? The chlorophyll pigment which is present in leaf will dissolve in this methylated spirit. Next, after some time, take out this leaf from the test tube and test with iodine solution to test the presence of starch. Okay, add some amount of iodine solution. Then you can see in your observation, this leaf will turns like a bluish black color. Okay, bluish black color. So observation is bluish black color. Finally, we can conclude that where the carbohydrate is there, the complete part will turns like a bluish black color. Okay, ఈ లెసన్లో మనకి 6 యాక్టివిటీస్ ఉన్నాయండి. ఈ యాక్టివిటీస్ నుంచి ఒక యాక్టివిటీ మనకి ఎగ్జామ్లో రావడం మనం గమనించవచ్చు. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఈ యాక్టివిటీ కోసం మనకి ఉద్దేశం ఏంటంటే టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్, మనకి పిండి పదార్థాన్ని పరీక్షించడం. దానికి కావలసిన మెటీరియల్స్ ఏంటి? ఒక టెస్ట్ ట్యూబ్, బీకర్, వాటర్, మిథైలేటెడ్ స్పిరిట్, అయోడిన్ ట్రిపాడ్ స్టాండ్, బన్సెన్ బర్నర్, ఆస్బెస్టాస్ గ్యాస్ అండ్ అయోడిన్ సొల్యూషన్ అండ్ పెట్రీ డిష్. ఓకే, దీనికి ఏం చేయాలి అంటే ఈ ప్రయోగంలో చూపించిన విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఒక గ్రీన్ లీఫ్ వేసి ఆ టెస్ట్ ట్యూబ్లో మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని ఒక బీకర్ తీసుకొని దాంట్లో వాటర్ నింపి ఈ టెస్ట్ ట్యూబ్ని ఆ వాటర్లో పెట్టేసి ఆ వాటర్ని బాయిల్ చేయాలి. ఎప్పటివరకు బాయిల్ చేయాలి? గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లీఫ్ థిక్ గ్రీన్ కలర్లో ఉన్నది పేల్ ఎల్లో కలర్గా వచ్చే వరకు బాయిల్ చేయాలి. అది అలా ఎందుకు మారుతుంది అంటే
ప్లాంట్ లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఈ మిథైలేటెడ్ స్పిరిట్లో డిజాల్వ్ అవ్వడం వల్ల ఈ గ్రీన్ కలర్ది పేల్ గ్రీన్గా మారుతుంది, పేల్ ఎల్లోగా మారుతుంది. అప్పుడు ఆ లీఫ్ని కాసేపు అయిన తర్వాత తీసి ఒక పెట్రీ డిష్లో పెట్టి అయోడిన్ సొల్యూషన్ని వేస్తే అది బ్లూయిష్ బ్లాక్ కలర్గా చేంజ్ అవుతుంది. సో ఇది మన అబ్జర్వేషన్. ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే గ్రీన్ కలర్ లీఫ్ అండర్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ సమక్షంలో ఒక గ్రీన్ కలర్ లీఫ్ అనేది స్టార్చ్ని ప్రిపేర్ చేస్తుంది. దాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేసి చెప్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ second thing is water and photosynthesis. Okay, the relationship between water and photosynthesis explained by the scientist Van Helmont. Okay, Van Helmont conducted experiment on what is the relationship between water and photosynthesis. He grew a willow tree in a weighed amount of soil. After 5 years he discovered that the willow tree weighed about 75 kgs more than it did at the start. He concluded that plant growth cannot only be due to the minerals from the soil and extra material had comes from the water. వాన్ హెల్మెంట్ వాటర్ కి ఉన్న ఫోటోసింథసిస్ కి ఉన్న రిలేషన్షిప్ చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడండి. ఇతడు ఒక విల్లో ట్రీని ఫస్ట్ వే చేసి ప్లాన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 years, ఒక 5 years తర్వాత తను చూస్తే ఏంటి అంటే అది 75 kilograms ఎక్కువగా కనబడడం గమనించాడు. దాన్ని బట్టి అతను ఏం కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే ఒక ప్లాంట్ అనేది కేవలం సాయిల్లో ఉండేటువంటి మినరల్స్ తోనే కాదు, వాటర్ తో కూడా పెరుగుతుంది, వాటర్లో నుంచి వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ పార్ట్స్ తో కూడా అది పెరుగుతుంది అనే దానికి కన్క్లూజన్ కి వచ్చాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. And air and photosynthesis relationship explained by Joseph Priestley. Joseph Priestley, he actually the person who discovered oxygen in 1774. Okay, in 1774, Joseph Priestley. In 1775, the oxygen was named by Lavoisier. He observed the Joseph Priestley experiment is what? Bell jar experiment. He observed that the candle burning in a closed jar soon gets extinguished. Similarly, mouse, actually he put one candle and rat in a closed bell jar. Okay, he observed that after some time the candle burning is in a closed jar soon gets extinguished, and similarly the mouse would suffocated. Okay, and next experiment he put candle, rat and also mint plant. Okay, when he placed a mint plant in the same bell jar, he found that mouse stayed alive. Okay, a rat stayed alive and continued burning candle. Okay, so from here he concluded that there is a gas exchange in between this cat, rat and mint plant. Okay, in mint plant the oxygen is released from the photosynthesis process, and from the candle and rat CO2 is released, and this CO2 used up by the mint plant. This CO2 used by the mint plant for photosynthesis process. From the photosynthesis process, the mint plant released oxygen. Okay, so these oxygen used for the candle for burning process, and to inhalation process to take the oxygen it used for rat. So finally he concluded there is a gas exchange in between this oxygen and carbon dioxide. So these two there is a relationship between air and the photosynthesis process. ఫోటోసింథసిస్ కి ఎయిర్ కి రిలేషన్షిప్ చెప్పింది జోసెఫ్ ప్రిస్లీ అండి. దీన్ని మనం బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అని అంటాము. జోసెఫ్ ప్రిస్లీ 1774లో ఆక్సిజన్ ని కనుక్కున్నాడు. లెవోయిజర్ 1775 కి ఆక్సిజన్ కి నేమ్ పెట్టాడు. ఓకేనా, సో ఇతని ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశాడు అంటే మొదట పెట్టినటువంటి బెల్ జార్ లో ఒక క్యాండిల్ ని ఒక ర్యాట్ ని ఉంచాడు. నెక్స్ట్ కాసేపు అయిన తర్వాత తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే క్యాండిల్ ఆరిపోవడం, ఆ మౌస్ సఫకేట్ అవ్వడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి మూచిపోవడం జరిగింది. తర్వాత కాసేపు అయ్యాక అతను ఏం చేశాడంటే ఒక మింట్ ప్లాంట్ ని ఆ బెల్ జార్ లో ఉంచాడు. అప్పుడు ఏమైందంటే తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సెకండ్ ఎక్స్పెరిమెంట్ లో క్యాండిల్ వెలుగుతూనే ఉంది, మౌస్ బ్రతికే ఉంది, అండ్ నెక్స్ట్ మింట్ ప్లాంట్ కూడా ఫ్రెష్ గానే ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ తో తను ఏం చెప్పాడు అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి ఆక్సిజన్, ప్లాంట్ రిలీజ్ చేసినటువంటి ఆక్సిజన్ ఎందులో నుంచి రిలీజ్ చేస్తుందండి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో రిలీజ్ చేసినటువంటి ఆక్సిజన్ ని క్యాండిల్ బర్నింగ్ కి మండడానికి, ర్యాట్ ఏమో తను తీసుకునే
శ్వాస కోసం ఆక్సిజన్ యూజ్ చేసుకోవటం వల్ల క్యాండిల్ వెలుగుతూ ఉంది, ర్యాట్ బ్రతికే ఉంది, మింట్ ప్లాంట్ ఫ్రెష్గా ఉంది. అవి క్యాండిల్లో నుంచి రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, ర్యాట్లో నుంచి రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్. ర్యాట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు రిలీజ్ చేస్తుందండి? అది దాని నిశ్వాసలో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఇవంతా ఒక గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఉండటం వల్ల ఫోటోసింథసిస్కి ఎయిర్కి ఒక రిలేషన్షిప్ ఉందని చెప్పడం జరిగింది. ఇది